ఇంతవరకు దేవుని వాక్య వెలుగులో వచ్చాము. ప్రభు బలలో మనం పాల్పొందడానికి దేవుని వాక్యం చదువుకుంటాం. నూట 52. సహోదరా, ఈ సంగతి లేకుండా లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘం క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తీసం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసిరి. ఏలైనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరు గనుక అరణ్యములో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డవాటిని ఆశించుకున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతముగా ఉన్నవి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకును లేచిరి అని రాయబడినట్లు మీరు విగ్రహారాధికులై ఉండకుడి. మరియు వారి వలె మనం వ్యభిచరింపక యుందము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపక యుందము. వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. మీరు సనగకుడి. వారిలో కొందరు సనికి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడెను. తాను నిలుచున్నానని తలంచుకొని వాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకొనవలను. 11వ అధ్యాయము 27, 28, 29 వచనాలు కలిపి చదువుకుంటాం. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టె తిననో లేక ఆయన పాత్రలోని శరీరం గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకునవలను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుటకే తిని త్రాగుచున్నాడు. ప్రభు సాయం కొరకై తన వాక్యమును విరిచి వడ్డించిన వాక్యములో మనము పరిశీలించుకొని పాలు పొందుతూ రావాలి. అద్దం వంటిది. అద్దం ఏం చేస్తుందంటే దేవుడు పాల వంటిది అని ఎదగడానికి ఆహారం లేనప్పుడు పాల ద్వారా వారు ఎదుగుతూ వస్తారు. పెద్దవాళ్ళు ఎవరైనా బలహీనంగా ఉన్నప్పుడు కొంత వారి శక్తిని ఇవ్వడానికి పాల గురించి ఏం రాయబడిందంటే పాలు సంపూర్ణమైన ఆ మాటలు వారికి దేవుని వాక్యంలో పడాలంటే దేవుని వాక్యం అవసరం. ఇంటికి వచ్చి దేవుని వాక్యం విన్నప్పుడు మనం బలహీనపరచబడుతూ వచ్చినప్పుడు బలం పొంది ఇప్పుడు బంగారం అగ్నిలో వేస్తే అందులో ఉన్నటువంటి మలినం అంతా ఏం చేస్తుంది? అది కాల్ చేస్తుంది. తీసి శ్రేష్టమైనటువంటి బంగారాన్ని శుద్ధ సువర్ణమును ఆ రీతిగా మన విషయం దేవుని యొక్క వాక్యము అగ్ని వలె మన జీవితంలో మలినమును దాని అంతటిని ఏం చేస్తున్నాడు? దహించి వేసి శుద్ధ సువర్ణం వలె దేవుడు మనల్ని మార్చడానికి సహాయపడుతుంది. ఈ రీతిగా దేవుని వాక్యంలో సంగతులను మనము మన జీవితంలో అన్వయించుకోవాలి. అంతేగాని అది ఇతరుల కొరకులే, వారి కొరకులే, వీరి కొరకులే. కొన్నిసార్లు ఏదైనా చెప్పినప్పుడు అది మా గురించే చెప్పినాడు, నాకే చెప్పినాడులే అని ఏమన్నాడు? కయ్యను తన ముఖమును చిన్నబుచ్చుకున్నాడు. సరే, ఒక యోనసుడు నేనేమి చేయాలని ఎస్తొచ్చినాడు, ముఖం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోతూ వచ్చినాడు. దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని సరి చేసుకోవాలి. ఇప్పుడు రోగం ఉంది, ఏదైనా రోగం ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఏమంటే పలానా విషయం అని చెప్తాం. అప్పుడు ఏం చెప్తా అంటే ఇది తినద్దు,
ఇవి తాగొద్దు అని చెప్తాడు. నాకు ఇష్టం ఇవ్వలేకపోయినారు, అయ్యా నీకు చాలా లివర్ ప్రాబ్లం ఉంది, ఇంక తాగొద్దు అన్నాడు డాక్టర్. తాగితే చనిపోతావు అన్నాడు అనుక. డాక్టర్ ఉండేది ఏంటికి? ఇంకా డాక్టర్ దగ్గరికి పోతే నేను తాగేదని తాగొద్దు అన్నాడు, అది నాకు తెలుదా అంటావా, లేకుంటే మానేస్తావా? ఒకవేళ మానేయలేదు అనుకో, ఏమైపోతుంది? చనిపోతాం. అక్కడే ఇది 11వ అధ్యాయము చదవండి ఒక మాట, 29, 23, 20, 30 వచనం. 11, 29, 30 వచనంలో, ప్రభు శరీరం అని వేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులు రోగులనై ఉన్నారు, చాలా మంది. ఎందుకంటే దేవుని వాక్యము చెప్పాము కదా, ఎదిగే వాళ్ళకి పాల వంటిది, సరి చేసుకునే వారికి నీళ్ళు వంటిది. నీళ్ళు కూడా ఏం చేస్తాం? పొద్దున్న లేచిన వెళ్ళి సాయంత్రం పడుకునే వరకు ఎన్నో పనులు చేసుకుంటాం. నీళ్ళు లేకపోతే మనము చాలా ఇబ్బందులకు గురవుతాము. వాక్యానికి స్థానం గురించి, నాలో ఫలింపని ప్రతి తీగను తీసి బయట పారవేయబడును, అట్టి వాటిని మనుషులు ప్రోగు చేసి కాల్చివేయుదురాను. ద్రాక్ష తీగలు అన్నీ పెట్టుకోరంట. కొన్ని తీగలు పనికిరాని తీగలు అందులో ఉంటే వాటిని కట్ చేసేస్తారు. తీసేస్తే ఏమిటంటే మిగిలిన వాటిని ఏమవుతాయంటే ఏపుగా దట్టంగా బాగా పెరిగి పంట బాగా వస్తుంది. మన జీవితంలో కూడా ఫలించడానికి ఇష్టం లేనివి ఏవైతే ఉన్నాయో అవన్నీ దేవుడు తొలగించడానికి ఇష్టపడతాడు. అప్పుడు మనం, అది దేవుని వాక్యంలో సారాంశం. దేవునింటికి వచ్చి దేవుని వాక్యం విని దాని ఆచరిస్తే మనకు క్షేమం, నెమ్మది. శత్రు బలి అర్పించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు కనుక ఆ ఇంటి చుట్టూ దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? కంచె వేస్తూ వచ్చినాడు. ఆ రీతిగా దేవుని యొక్క కంచె మన చుట్టూ ఉంటుంది. కాబట్టి దేవుని ఇంటికి వచ్చాము, దేవుని వాక్యం ఎందుకు ఇన్ని విషయాలు వచ్చి దేవుని వాక్యాన్ని బోధించి అనేకులు గొప్పవారుగా కనపడాలని ఆశతో మనం కూడా ప్రయాసపడతాం. అనేకులు గొప్పవారుగా కనపడాలని ఆశతో మనం కూడా ప్రయాసపడతాం. దేవుని వాక్యంలో కూడా మన జీవితం ఆ రీతిగా ఉన్నప్పుడే మనము, దేవుని వాక్యంలో కూడా మన జీవితం ఆ రీతిగా ఉన్నప్పుడే మనము ఎదుగుతూ వస్తాం. మరుగుజ్జు వల్ల ఎన్ని సంవత్సరములైన వచ్చి వారు వినమట్టుకు విందురు కానీ గ్రహింపరు. వాళ్ళ హృదయం క్రొవ్వింది, వారి హృదయం నాకు దూరంగా ఉంది అని ప్రభు ఇశ్రాయేలు ప్రజల గురించి చెప్పాడు. యేసు ప్రభు కూడా మత్తయి సువార్త 15 చూసినప్పుడు ఆ మాటలు ఉన్నాయి. కొంతమంది యూదుల గురించి, తన చుట్టూన్న వారి గురించి చెప్తూ వచ్చిన, తిరస్కరించే వారి గురించి. కాబట్టి దేవుని వాక్యాన్ని మనము, దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించాలి. దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించాలి. అది మనకు క్షేమం. ఇక్కడ పత్రిక 10వ అధ్యాయంలో కొరింథు సంఘం ఉన్నటువంటి పరిస్థితులను అపోస్తలుడైనటువంటి పౌలు వారికి హెచ్చరిక చేస్తూ అనేకమైన విషయాలను తెలియపరుస్తూ వచ్చాడు. ఆ లోపములను సరిచేయడానికి దేవుని వాక్యములో పాత నిబంధనలో తీసుకొని వెళ్ళినాడు. సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. అయితే దేవుడు 430 సంవత్సరాల తర్వాత మోషే వారికి నాయకుడిగా ఉండి ఐగుప్తు దాసత్వం నుండి వారు విడిపించడానికి నడిపించడానికి ఇష్టపడినప్పుడు, మరి మార్గం మధ్యలో వారందరూ కూడా కానాను దేశానికి బయలుదేరుతూ వచ్చినప్పుడు జరిగిన సంఘటనలు, కొన్ని లక్షల మంది బయలుదేరారు. అనేకమైన సంగతులు జరుగుతూ వచ్చినాయి. అయితే ఆ కానానులో ప్రవేశించింది ఇద్దరు, ఒకరు యెహోషువ, కాలేబు. అన్ని లక్షల మంది కాకుండా ఆగిపోవడానికి కారణమైన పరిస్థితులు ఏంటి? వాళ్ళలో ఉన్న లోపాలను ఇక్కడ
ఎందుకు వారు కానానులో ప్రవేశించలేకపోయారు అనే విషయాలను ఇక్కడ పౌలు కొరింథీ సంఘం వారిని మాదిరిగా పెడుతూ మనము కూడా వారి వలె మనం ఉండకూడదు అని చెప్పేసి రాస్తున్నాడు. అదే మనం 11 వచనమా చూడండి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుటకై, కాబట్టి యుగాంతమందు ప్రభు రాకడ దినాల్లో ఉన్న మనకు బుద్ధి కలగడానికి వ్రాయించి పెట్టినాయి. కాబట్టి మెడికల్గా కొంతమంది డాక్టర్లు మెడిసిన్స్ కనిపెట్టడానికి ముందు కొన్ని రోగాలు పోయిన తర్వాత ట్రీట్మెంట్ చేసిన తర్వాత వాటిని పరీక్షించి ఎందుకు ఈ రోగం వచ్చింది, ఇప్పుడు గడ్డల రోగం ఉందనుకోండి ఏదన్నా, ఖచ్చితంగా ఆ రోగాన్ని ఆపరేషన్ చేసి గడ్డను తీసిన తర్వాత టెస్ట్కి పంపిస్తారు. అది క్యాన్సర్ గడ్డ లేదా ఈ గడ్డలు ఎందుకు వచ్చినాయి, తర్వాత వాళ్ళు పూర్తిగా ఇది క్యాన్సర్ గడ్డ కాదా అనేదాన్ని తెలిసిన సంగతి నుండి తెలియని ఫస్ట్గా ఆరంభంలో ఏం చేస్తారంటే తెలిసి తెలియని సంగతిలోనికి వెళ్ళాల. తెలిసిన సంగతి ఉదాహరణకు పిల్లల్ని ఏమడుగుతాము, ఇదేమి రా అంటే సబ్బు చూపించి ఏం చెప్తారు వాళ్ళు, బట్టలు సబ్బు చూపించినాం అనుకో ఏం చెప్తారు, సబ్బు సార్ అంటారు, లేదంటే మేడం అంటారు. ఎందుకంటే మేడం వాళ్ళు బాధపడతారేమో సార్ అంటారని. చెప్పిన తర్వాత దీన్ని ఏం చేస్తారు అంటే బట్టలు ఉతుకుతారు సార్ అంటారు. ఎందుకు రా బట్టల్లో మురికిపోవాలి సార్ అంటే వానికి ఏం తెలియదు అనే దానికి ఫస్ట్ వన్ వచ్చాయి. నెక్స్ట్ దాని ద్వారా ఇంకో సబ్జెక్టులకు అలాగే తెలిసిన దాంట్లో నుంచి తెలియని దాంట్లోకి. ఇక్కడ కూడా పౌలు ఏం చేస్తున్నాడంటే పాత నిబంధనలో ఉన్న సంగతుల్లో నుంచి కొత్త నిబంధనలో మనము కూడా వారి వలె వండుకున్నట్లు ఈ సంగతులు దృష్టాంతముగా రాయబడ్డాయి అని తెలియపరిచాడు. ఇక్కడ 5 సంగతులు వాళ్ళు ఆ గుంపుల్లో ఉండటం బట్టి అనేకులు ఎందుకు కానానులో ప్రవేశించలేకపోయారు, అరణ్యంలో వారు ఎందుకు రాలిపోయినారనే విషయాలు ఇక్కడ రాస్తూ వచ్చినారు. ఇక్కడ 5 విషయాలు మనం చూస్తూ వస్తాం. మనం వారి వలె వండుకుంటున్నట్లుగా ఉండి దేవుని రాజ్యమునకు తప్పిపోకుండా తిరిగి ఆయన రాజ్యంలో ప్రవేశించుకున్నట్లుగా మనం కూడా ఏం చేయాలంటే ఆ సంగతులు మనలో ఏమైనా ఉన్నట్లయితే అలాంటివి వారు కానాన్లోని వెళ్ళలేకపోయారు, మనం పరలోక రాజ్యంలో కూడా అనేటువంటి అన్యాయస్తులు దేవుని రాజ్యానికి మొదటి లిస్ట్. దేవుని పిల్లలు అన్యాయస్తులుగా ఉండకూడదు. ఒకవేళ ఉంటే దేవుడి న్యాయవంతుడు గనుక అగ్నిస్తంభంగా నడిపిస్తూ వారు ఒకే బండలోనే తాగినారు, ఒకే ఆహారం తిన్నారు. అయినను వారు ఏమంటే 5వ వచనం చదివితే అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యములో సంహరించబడి దేవునికి ఇష్టలుగా లేరు. దేవుడు ఎందుకు వారిని శిక్ష ఇందులో 5 విషయాల్లో మొదటి సంగతి. ఇప్పుడు నెక్స్ట్ వచనం హత్యలను, వ్యభిచారములను, లోపములను, కామ వికారమును, మత్సరమును, అహంభావమును ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు పైనవన్నీ ఒకవేళ అవన్నీ ఉన్నాయి వెళ్ళి 19వ అధ్యాయంలో ఆదికాండం 8 పాపములో నా తల్లి నన్ను గర్భ అంటే ఒకవేళ దేవునింటికి వచ్చి ప్రభుని ఆరాధించి ప్రార్థన చేసి ప్రభువులలో పాలు పొందినంత మాత్రం చేత మనము దేవదూతలైపోము. ఒక దేవదూతలైపోము. ఒక దైవజనుడు చెప్పినారు భక్సింగ్ గారు, చెడుతనం చేసే పనులే కాదు ఊహ కూడా ఏమంట చెడుతనం. కాబట్టి
నేను మంచిదాన్ని నేను మంచివాడిని అని మనం అనుకో, లేదంటే ఇతరులు చెప్పు. కానీ ఐరోపా దేవుని అంతరంగములను తెలుసు. అవ్వను ఏదైనా తోటలో ఉంచుతూ వచ్చినాడు. అన్ని ఇక మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్షఫలం తినవద్దు అని చెప్పాడు. కానీ వాళ్ళు ఏం చేసినారంటే సాతాను మాటలు నమ్మి ఆ వృక్షఫలమును తిన్నారు. ఆదామా నువ్వు ఎక్కడున్నావు అని దేవుడు అడుగుతూ వచ్చినప్పుడు పొదల చాటులో దాక్కున్నాడు. తర్వాత నీవు ఈ ఫలములు ఎందుకు తిన్నావు అంటే నాకు ఇచ్చిన ఇస్తే తింటినని నేరం మోపుతున్నాడు. ఆలోచన ఎట్లుందంటే ప్రతికి తాను తప్పును కప్పిపుచ్చుకునే వ్యక్తిగా ఉంటున్నాడు. అందుకే ప్రసంగి కూడా ఒక మాట అంటాడు, కాబట్టి నరుల హృదయం, కాబట్టి మన హృదయం ఇప్పుడు చెడుతనం చేయడానికి ఇష్టపడుతుంది. కానీ దేవుని ఆత్మ, అందుకే దేవుని ఆత్మతో చేత ఎందరు నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులే. మనము శరీరంతో ఉన్నప్పటికీ, ఈ శరీరం లాగుతున్నప్పటికీ, లోక సంబంధమైన ఆశల మనలో ఉన్నప్పటికీ ఏం చేయాలంటే దేవుని ఆత్మ చేత మనం ఏం చేయాలా? నడిపించబడుతుంది. మీకు అర్థం కావడానికి చెప్తా. విమానం ఉంది, విమానం అంతా ఇనుము దాంతో మొత్తం తయారు చేసి పెట్టారు. మెకానికల్ ప్రవర్తన, మన మాటలు, మన జీవితము ప్రత్యేకంగా ఉండాలా. వీరు క్రీస్తు కూడా శిష్యులు అందరూ ఒకే రకమైన వస్త్రాలు, ఒకే విధానంలో ఉంటున్నారు. అందుకే యూదా ఇస్కరియోతు అన్నాడు, నేను ఎవరిని ముద్దు పెట్టుకున్న వాడి క్రీస్తు అని. గుర్తించలేని స్థితిలోనికి వచ్చారు. ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు నేను క్రీస్తును ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోవాలి. మన దేవుని పిల్లలుగా ప్రభువులో పాల్గొంటున్నాం కదా. చూడండి, కొంతమంది చెడుతనంతో నిండి పని చేసినప్పుడు దేవుని శిక్ష వారి మీదకి వచ్చి 3 సమయాల గ్రంథం 2వ అధ్యాయము 23వ వచనం. ఏలి కుమారులు ఏమైనారంట? కాబట్టి ఏలి కుమారుడు గొప్ప నారాయణ స్కూల్ ఉంది కదా, ఆయన కొడుకు జీప్ వేగంగా పోయి పిల్లలకు గుద్ది చనిపోయినాడు. గుద్దింటే ఇవన్నీ లంగ్స్, హార్ట్ అన్ని పిచ్చులు అయిపోయినాయి, చనిపోయినాడు. ఇవొద్దు మరి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో నారాయణ స్కూల్ కాలేజీలు కోట్లాస్తుంది. ఏం చేయాల? నీ తల్లి నీ తండ్రి మాట ఇప్పుడు చెడ్డవాటిని దేవుని పిల్లలుగా మనము దేవునికి ఇష్టం లేనివి మనం ఆశించి మన జీవితంలో కోరుకున్నప్పుడు నష్టమే గాని వాటి వలన లాభం ఏమాత్రం లేదు. నేనైతే మాట కానీ వద్దని మాట కాదని ఒక్కటి కూడా చేయలేదు. ఒకటే నేను బ్రతికినన్నాళ్ళు నన్ను బట్టి నా తల్లిదండ్రులకి ఏ అవమానము, నింద, నీ కొడుకు ఇలాంటి వాడని రాకూడదు. నలుగురికి ప్రయోజనకరమైన వ్యక్తిగానే ఉండాలే కానీ ఎవరికి కీడు చేసే వ్యక్తిగా ఉండి అలాంటి సాక్ష్యం ఉండకుండా దేవుని బిడ్డగా నేను ఉండాలా. వాళ్ళు చదవలేకపోయినా ఈ రోజు వాళ్ళని ఎదురు మాట్లాడలేదు. ఎప్పుడో కొత్తగా తెలియని దినాల్లో ఒక మాట మాట్లాడినంతే, పనికి మాలిన వారు అని. ఆ మాటను బట్టి కూడా నేను దేవుడు నాతో మాట్లాడితే క్షమాపణ కాళ్ళు పట్టుకొని క్షమాపణ కోరినా. కాబట్టి ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ చెడ్డవాటిని ఆశించి ఈ లోకములు ఇప్పుడు యవనస్తులు చెడ్డవాటిని ఎట్లున్నారంటే అట్లున్నారు. ఇంట్లో మాత్రం చాలా అబ్బాయి ఏమి తెలిసిన అమాయకుల లెక్క మంచి పిల్లలు, ఆడపిల్లలు కానీ మగ పిల్లలు ఒకరి నుంచి ఒకరు ఉన్నారు. వాళ్ళ విశ్వరూపం కాలేజీల్లోనూ బయట ఫ్రెండ్స్లోనూ బజార్లో తిరిగితే చూసిన వాళ్ళకి తెలుస్తుంది ఇదే వీళ్ళ రూపం అని. అయితే లోకం అది. కానీ మన దేవుని పిల్లలు ప్రత్యేకించబడి దేశంలో దానియేలు, శద్రక, మేషక, అభిజ్ఞవుల వల్లే ఉండాలి. ఐగుప్తులో యోసేపు వల్లే ఉండాలి. ఎస్తేరు వల్లే ఉన్న తక్కువ వచ్చి దొంగతనాలకు అలవాటు పడి కొన్నిసార్లు దొంగతనాలకు వెళ్ళి వాళ్ళు తప్పించుకోవడానికి ఇతరులను హత్య చేసి జైలు పాలైనారు.
ఇంట్లో తక్కువ వచ్చినప్పుడు ఏం చేస్తారు? బైకులు వేసుకొని తిరిగి దొంగతనాలు, గొలుసులు, చైన్లు అవి ఎత్తుకుపోతారు. ఏడవతో ఏదో ఒకటి ఎత్తుకొని పోయి ఏడవతో దొరికిపోతారు. ఎప్పటికీ వదిలిపెట్టు, దొరుకుతావు ఏదో రోజు. పాట ఉంటే దొరుకుతావులే చెల్లి దొరుకుతావులే అనే పాట ఒకటి. ఏదో ఒక రోజున నువ్వు కూడా ఒక రోజు దొరుకుతావు. నీ తప్పే, నీ పాపం నిన్ను పట్టుకుంటుంది ఒక దినాన. అంతవరకు నీకు తెలియదు. తప్పైన కుమారుడు కూడా ఆ పందుల పొట్టు తినే వరకు బుద్ధి రాలేదు, తినేకు కూడా రాలేదు, అవకాశమే లేదు. కాబట్టి వారి వలె మన చెడ్డ వాటిని ఆశించకూడదు. యాకోబు పత్రిక 4:2 కూడా ఏమన్నారంటే, చదవండి. యాకోబు పత్రిక 4:2. చాలండి. మీరు ఆశించుచున్నారు కానీ మీకు, ఎందుకు మీరు ఆశించినా దొరకట్లేదంటే మీలో ఏముంది? చెడుతనం ఉంది. యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనమును అసహించుకోవాలి, తొలగించుకోవాలి. యెహోవా భయభక్తులు కలిగిన చెడుతనమును అసహించుకోనట సామెతలు 8:13 ఉంది. కాబట్టి నీ చెడుతనమును ఆశించద్దు. నీకు ఇది అప్పుడు ప్రేమగా ఉంటుంది, ఇప్పుడు ఇష్టంగా ఉంటుంది, నీకేం కనిపించుకోకుండా ఉంటుంది. కానీ ఒక దినం వస్తుంది, నీకు నువ్వు కూడా ఆహారం దొరికినప్పుడు, నీతో పాటు ఉన్న వారు మంచి స్థానంలో ఉన్నప్పుడు, వాళ్ళు ఎదుట తలతో సిగ్గుతో తల వంచుకొని తిరుగుతూ ఉన్నప్పుడు, వాళ్ళు అడిగితే, లేదంటే నీకు చదువు చెప్పిన లెక్చరర్స్, టీచర్స్, ఫ్రెండ్స్, బంధువులు ఎవరైనా నువ్వు ఏం చేస్తున్నావు అని ఒక ప్రశ్న వేస్తే జవాబు నీతో లేనప్పుడు ఆ బాధ ఏమో నీకు అర్థమవుతుంది. ఆ దినం ఈ దినము చెప్పిన మాట నీకు అర్థమవుతాయి. ఇప్పుడు ఏం అర్థం కాదు. ఎందుకంటే తెచ్చిపెడితే తింటారు, ఎలా పాలు లేకుండా పండుకుంటారు, కావలసిన వస్త్రాలు ధరించుకుంటారు, స్నేహితులతో తిరుగుతుంటారు. ఇవన్నీ గాలికి, ఏమి ప్రయోజనం. ఎంతవరకు అంటే అంతవరకు లిమిట్ ఉండాలి. కాబట్టి ఇక్కడ చెడ్డ వాటిని ఆశించారు వాళ్ళు. మన జీవితంలో ఒకవేళ దేవునికి విరోధమైన చెడ్డ వాటిని ఆశిస్తే, పెద్దవాళ్ళు కానీ ఆకాను చెడ్డదాన్ని ఆశించినాడు, శపితమైన దాన్ని ముట్టకూడదంటే దాన్ని ముట్టేసినాడు. గెహాజీ దేవుని సేవకుడుగా ఉండాల్సిన వ్యక్తి ఆ ధనము డబ్బు కొరకు గెహాజీ ఏం చేస్తూ వచ్చినాడంటే దేవుని ఎలీషా సన్నిధిలోని పరిగెత్తుకొని పోయి దాచుకున్నాడు, దాని ఫలం పొందాడు. నీవు అంతే. ఈ దినం నీకు తెలియకపోవచ్చు, ఒక దినం వస్తుంది. ఇప్పుడు తల్లిదండ్రులు చదువులేని వాళ్ళు, కష్టపడే వాళ్ళు అనుకుంటారు, మేము ఆ దినాల్లో చదువుకుంటే బాగుండే, వాళ్ళు బాగున్నారు, ఇప్పుడు మా పరిస్థితి దాని. అందుకే మేము పడిన కష్టం బాధ మా పిల్లలకు ఉండకూడదని వాళ్ళు తినక చేయక ఎగబెట్టి దాచిపెట్టి జ్వరం వచ్చినా మూలిగి ముక్కి ఈడే బజార్లో 2 మాత్రలు కొనుక్కొని. కాబట్టి చెడ్డ వాటిని ఆశించకూడదు యవనస్తులు. విశ్వాసులైన వారు ఆశించి నష్టపోకూడదు. దేవుని పిల్లలుగా మనము చెడ్డ వాటిని మనం అసహించుకోవాలా, మంచి వాటిని ఏం చేయాలి? మనము హత్తుకోవాలి. ఓర్ప ఏం చేసింది? నయోముని విడిచిపెట్టిపోయింది. రూతు నయోముని హత్తుకొని నడుచుకుంది. గొప్ప ఆశీర్వాదానికి కర్తరాలుగా మారిపోతూ వచ్చు. నువ్వు కూడా దేవుని హత్తుకొని ఉన్నట్లయితే ఒక దినం వచ్చి నీకు ఆశీర్వాదకరంగా నీ జీవితము మార్చబడతాయి. ఇది చెడ్డ వాటిని ఆశించే గుంపు. ఒకవేళ ఆ గుంపులో నువ్వు ఉంటే ఇది మానుకో. దేన్ని చెడ్డదాన్ని, దేవునికి ఇష్టం దేన్ని ఆశిస్తున్నావు. దేవుని విడిచి దేవుని కంటే ఎక్కువైన వాటిని ఒకవేళ నువ్వు ఆశిస్తుంటే ఒక దినాన వాటన్నిటిని వదిలిపెట్టి పోవాల్సి వస్తుంది. ఒట్టి చేతులతో ప్రభు ఎదుట ఒకవేళ పొరపాటును పోలేవనుకో, ప్రభు అడిగితే నువ్వేం జవాబు చెప్తావు? పాల్గొంటున్నాను, రాజ్యంలో పోతున్నానంటే ఇవన్నీ హృదయ శుద్ధి గలవారు దాన్ని శుద్ధి ఉంటేనే దేవుని రాజ్యం చూస్తాం. కాబట్టి చెడ్డ. రెండవ మాట తలంపుగా మనం చూడండి, 10వ వచనం. జనులు తినుటకు కాబట్టి తినుటకు త్రాగుటకును ఏదైనా ఈ విగ్రహ సంబంధమైన వాటి కార్యక్రమాలు ఏవి చేస్తున్నారంటే జనాలు ఎట్లుంటారు? తినే తాగి ఎగురులాడేకే కదా. ఏం చేసినా కూడా మనం, ఎందుకంటే లైవ్ ఉంది కాబట్టి కొన్ని విషయాలు పూర్తిగా చెప్పలేము. అవన్నీ ఏం చేసినట్లుంటారు? జనాలు ఎగురులాడతారు, తింటారు, తాగుతారు, లాస్ట్కి కొనుక్కొని దండుకుంటారు, పోలీస్ స్టేషన్ల వరకు పోతారు.
కారణం ఏంటి? ఇది అది. కాబట్టి కారణం ఏంటి? విగ్రహారాధికులు. దేవుని కంటే ఎక్కువగా మన జీవితంలో అన్నాడు దేవుని ప్రజలేని దేవుని వాక్యములో దేవుడు ధర్మశాస్త్రం వాళ్ళకి ఏమి ఇచ్చినాడంటే 20 వచ్చిన ఆకాశమందే గాని కాబట్టి దేవుని పిల్లలుగా దేని రూపమైనను చేసుకొనకూడదు. అప్పుడు 32 అధ్యాయంకి వచ్చే లోపల ఏం చేస్తూ వచ్చినారంటే, మోషే కొండ మీద పోయినారు. వీరు ఏం చేస్తూ వచ్చినారంటే ఒక దూడం చేసుకొని దానికి సాగిలిపడి, ఓ ఇశ్రాయేలు, చదవండి ఆ మాట అన్నీ 32వ అధ్యాయము చదువుమా. కాబట్టి ఐగుప్తులోని రప్పించిన దేవుడు, వాస్తవానికి ఐగుప్తులోని రప్పించిన దేవుడు ఎవరు? యెహోవా దేవుడు. కానీ దాటి వచ్చిన తర్వాత అరణ్యములో కదా వీళ్ళు దూడం చేసుకుంది. ఇదంటే రక్షించింది. చాలా మంది దేవుని నమ్ముకున్న తర్వాత దేవుని కంటే ఎక్కువగా మన జీవితంలో ఏదైతే ఉంచుకుంటామో, కొంతమందికి డబ్బులు అంటే ఆశ, కొంతమందికి బట్టలు అంటే ఆశ, కొంతమందికి తిండి అంటే ఆశ అంటారు. ఎట్లుంటారంటే కొంతమంది అంటే ఏలు పెడితే గొంతులో అంద వరకు తింటారంట. కొంతమంది ఎవరో విన్నాం, తింటూ తింటూ ఎముక గొంతులో ఇరుక్కొని అడ్డం పడి హాస్పిటల్కి వచ్చి చనిపోయినారు. తిండిపోతుతనం ఉండకూడదని దేవుని వాక్యం ఉంది. సామెతలు 23వ అధ్యాయంలో చూస్తే, నీ తిండిపోతైతే నీ గొంతుకి కత్తి పెట్టుకోమన్నది కానీ దొరికిందంటే చాలు. ఇప్పుడు ఇంక ఎట్లొచ్చినాయంటే యాడు చూసినా రోడ్లన్నీ డాబాలంట, హోటల్స్ అంటే రకరకాలన్నీ, దాంట్లో కప్పులు వేసినా, బల్లులు వేసినా, చేపలు వేసినా, పాములు వేసినా, ఏవైనా కూడా నూనెలు వేసి ఉప్పు కారం అంటే ఎవరు తెలుస్తుంది? ఇంకా తాగిన వాళ్ళకంటే సీకేసిన మళ్ళీ తిరిగి దాని ఉప్పు కారం వేసి ఆ శనగపిండిలో వేసి తిన్నా తినేస్తుంటారు. ఏం పెట్టినారని తెలుస్తుంది? ఏమంటే అబ్బా ఆ డబ్బా పోయింటుంది, అబ్బా ఆ హోటల్లో ఇదానే అదానే. కంటికి కనిపించే శ్రేష్టమైన ఆహారం తింటే మంచిది. పోయి లేనిపోనివన్నీ చేసి కొన్నిసార్లు చెప్పినారు, ఏడ కుక్కలను పట్టుకొని చంపి వాటి మాంసంతో బిర్యానీలు చేసి పెట్టినారని. నీకు తెలుస్తుంది కుక్కది పెట్టినారో, నక్కది పెట్టినారో, పొట్టేళ్ళది పెట్టినారో. చికెన్ పకోడీలాకి వేస్తారనుకుందాం, ఏ మాంసం వేస్తారని ఏం తెలుసు? చచ్చిపోయిన కోళ్ళు వేసినారా, బతికింది వేసినారా తెలుసు. పకోడీ మాత్రం అబ్బా ఏముంది చలిచలి పెడుతుంది, వచ్చేటప్పుడు చికెన్ పకోడీ తెచ్చాను రా అని కొంతమంది అంటారు, ఇంట్లో చేయరు కాబట్టి. అదే అబ్బా చలికి బాగా తింటున్నాంలే అనుకుంటారు. కానీ ఈ సచ్చిన వేసినారో, బతికిని వేసినారో, తెగులు వచ్చిన వేసినారో ఏం తెలుస్తుంది ఎవరికి? దానికి అవి వంటిచ్చేసే లోపల మనకేం కావాలో తినేది. రాత్రి అది తింటే మళ్ళీ మోషన్స్ పెట్టుకుని కడుపు నొస్తుంది, అది మళ్ళీ దీనికి ఒక హాస్పిటల్కి. తిండిపోతుతనము ఉండకూడదు దేవుని పిల్లలుగా. ఎంత శరీరానికి ఎంత తిండితనం నేర్పుతుందో అంత ఇది ఏం చేస్తుంది తెలుసా? పైసే అవుతుంది, ఆత్మకు విరోధంగా లేస్తుంది. దేవుని ఆత్మకి విరోధంగా లేచినప్పుడు దేవునికి విరోధంగా పని చేయడానికి ఇష్టపడుతుంది. కాబట్టి విగ్రహారాధికులు, మనము విగ్రహారాధికులుగా ఉండకూడదు. ఇప్పుడు ఏముందంటే చదవండి, యెషయా గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం చదవండి. చాలమ్మా. ఏమంట? వారి దేశము విగ్రహములతో. కాబట్టి ఈనాడు దేశం అంతే, ప్రాంతాలంతే, దేవుని ప్రజలు కూడా అలాగైపోయినారు. ఇంట్లో విగ్రహాలు ఉంటాయి వాళ్ళది తప్ప ఇంక వేరేది ఏం దేవుడు కాదు. దేవుడు వస్తాడన్నా ప్రభు మళ్ళీ రాపు అంటారు. మాకు పనులు ఉండవు ఇవన్నీ. తలుపు తట్టినా కూడా అది అంటే అన్నాడు కదా ప్రకటన 3:20లో, ఇదిగో నేను తలుపు యొద్ద నిల్చుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని. తలుపులో ఉన్నారు ఇప్పుడు మనుషులు. దేవుడు మాట్లాడుతున్నా హెచ్చరిక లేదు. దేవుని వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నేను తట్టి తీస్తుంటే, ఆ వర్షంలో ఎడుతుంటే కాపర్లు దారి మధ్యలో ఆయన కొట్టినారు, గాయపరిచినారు. నేను సమయం లేదు కాబట్టి చెప్తున్నా. మన జీవితంలో కూడా ఒక సమయం వస్తుంది దేవుని మాటకు లోబడలేనప్పుడు
అనేకమైన దెబ్బలు, దేవుని చిత్తం ఎరిగి ఉండి అలాగ చేయని వానికి అనేకమైన దెబ్బలు తగులుతాయంట. ఎందుకు మన జీవితాల్లో దెబ్బలు, బాధలు, దుఃఖములు, అసమాధానమైన పరిస్థితులు, నెమ్మది లేని జీవితం, క్షేమం లేని పరిస్థితులు అంటే కారణం ఏమంటే దేవుని మాట వినట్లేదు, దేవునికి లోబడట్లేదు, దేవుని మీద భయభక్తులు కలిగిన జీవితం లేదు. వింటున్నాం, విడిచిపెడుతున్నాం. కాబట్టి విగ్రహాలు, దేవుని వాక్యం వెలిగించబడిన తర్వాత మనలో దేవుని కంటే ఎక్కువగా ఏది ఉండకూడదు. నేను అదే ఆశించాను. ప్రభు, నా జీవితంలో నిన్ను ప్రేమించేదానికంటే, నీ పని కంటే, నీ కొరకే జీవించేదానికంటే నాకు ఏది లోకంలో ఎక్కువగా నాకు ఆశ వద్దు. దేని కొరకు కూడా నేను ప్రయాసపడనని తీర్మానం. అది నా ఇది ఉంది, అది లేదు, అది ఉండాలి, ఇది ఉండాలి, ఆ ఆశలు కూడా లేదు అనుకొని దేవుడు తన పరిస్థితులను బట్టి, నేనైతే నాకు ఇట్లా అట్లా అని ఏ రోజు ప్రార్థన కూడా చేయలేదు. ప్రభు, ఒకటి అడుగుతాను, దేవాని చిత్తం అయితే. కానీ దేవుడు కాని దాన్ని మనం అడగకూడదు. కాబట్టి ఏమన్నాడు? మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెళ్తే ఏం కావాలో దేవుడు ఇస్తాడు. కానీ లేని వాటిని అడగచ్చు, తప్పలేదు. అడిగిన వాటిలో దేవునికి ఇష్టం కాని ఉంటే వద్దులే, దాన్ని దేవుడు ఎందుకో ఇయ్యలేదు అనుకోవాలి. అంతేగాని దేవుని మీద నేరం మోపు. కాబట్టి విగ్రహారాధికులు ఎవరంటే దేవుని కంటే ఎక్కువగా దేన్నైతే మనం ప్రేమిస్తామో అన్నాడు కదా మత్తయి సువార్త 19లో. ఈ లోకములో 27 నుంచి చదివితే కాబట్టి దేవుని రాజ్యములో అదే మరి మార్కు 10, 17, 27 అనుకుంటాను. కాబట్టి దేవుని రాజ్యానికి వారసులు కానేరరు. దేవుని రాజ్యానికి వారసులు ఎవరు కారంటే దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమిస్తావు దాన్ని పట్టుకొని ఈడే ఉండవు అని అర్థం. అయితే నువ్వు దేవుని పట్టుకొని జీవిస్తుంటే దేవుని నడిపిస్తూ. కాబట్టి విగ్రహాలు అంటే ఏమంటే దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించకూడదు. అది అందుకే అబ్రహాం జీవితంలో తన కుమారుడు లేక కలిగిన ఒకటే కుమారుని ఆస్తికి వారసుడని ఒకవేళ సంతోషిస్తున్నాడు, దేవుని కొంత ఏమన్నా మర్చిపోయినాడు. దేవుడు అన్నాడు, అబ్రహాం నీకు ఒక్కడైన కుమారుని నాకు బలిగా అర్పించమన్నాడు. అందుకే ప్రత్యేకంగా అబ్రహాం నీకు ఒక్కడైన నీ కుమారుని నాకు బలిగా అర్పించమన్నాడు. స్పష్టంగా చెప్పినాడు. మనం కూడా దేవుని విషయంలో దేవుడు మనల్ని ఏది కోరుతాడో దానికి లోబడాలి. దేవునికి ఇష్టం లేదు మనలో ఉంటే తీసేసుకోవాలి. ఉదాహరణ నేను ఒక చిన్న విషయం చెప్తా. నేను ఇంటర్మీడియట్లో మాకు సెకండ్ ఇయర్లో ఫేర్వెల్ పార్టీలకు చేసుకున్నాం. అప్పుడు కాలేజు సిల్వర్ జూబ్లీ అనమాట, స్థాపించబడి 20 సంవత్సరాలు అయింది. అందరు ఫంక్షన్ చేసినారు, అంతా దిగినాము. ఇప్పుడు కూడా ఎస్కేపీ కాలేజీలో పోయే వాళ్ళకి తెలుస్తుంది, పాత డిగ్రీ కాలేజ్ ఇప్పుడు అది. మేము అప్పుడు ఇంటర్మీడియట్ కూడా ఆడే ఉండేది. ఏమైందంటే మా ఫ్రెండ్స్ పోతారు కల్లా మేరే మాత పోతారు. కాబట్టి ప్రియులారా విగ్రహ గ్రూప్ చూస్తాం చూడండి. 10 అధ్యాయం 8 వచ్చింది. 1 కొరింథీ 10:8. చాలా. మూడోదేమి వ్యభిచరింపక. దేవుని ప్రేరణ ఇశ్రాయేలు ఐగుప్తులను వెళ్ళిపోయిన తర్వాత బిలామును బాలాక్ అనే రాజు తీసుకొని శపించమన్నాడు. అయితే దేవుడు వద్దన్నాడు. అయినా బిలాం ఏం చేసినాడంటే డబ్బు కోసం ఆశపడి దేవుని ప్రజలు శపించడానికి వెళ్ళినప్పటికీ వాళ్ళు దేవుని ప్రజలను శపించుకోకుండా దేవుడు అతని నోట్లో నుండి ఆశీర్వాద వచనాలే పలికిచ్చినాడు. లాస్ట్కి బిలాము డబ్బు తీసుకున్నాడు కూడా ఆశపడి ఏం చేసినాడంటే ఏమి లేదు, ఈ ప్రజలను దేవుడు ఆశీర్దిస్తూనే ఉంటాడు, కాబట్టి ఒక పని చేయండి, మోయాబు స్త్రీలను వాళ్ళ మధ్యలోనికి పెట్టి పంపండి. మోయాబు దేవుడికి వాళ్ళు బల్లలు అర్పించి, మనకు తెలుసు కదా, అన్నీ అర్పించి వాటిని వండి పెడతారు. మోయాబు స్త్రీలు అంటే ఆ మోయాబు దేవత ఏమంటే సంతాన లక్ష్మి అన్నట్లు మనకు కూడా అక్కడ పిల్లలు కాని వాళ్ళకి పిల్లలు అవుతారని. ఇంకొక మన భాషలో చెప్పాలంటే మీకు అర్థం కావడానికి దేవదాసి వ్యవస్థ అంటారు, రెండోది బస్సురాళ్ళు అంటారు. అది జరిగేది అక్కడ. వాళ్ళకి భర్తలు ఉండరు ఆ స్త్రీలకి. ఆ కార్యక్రమం అట్లాంటి స్త్రీలు ఆడుంటారు.
ఆ స్త్రీలను వాళ్ళ మధ్యలో మంచి భోజనం పెట్టండి అంటే వాళ్ళు పోయి ఆ భోజనం పెట్టే టైంలో ఆ స్త్రీలే వడ్డిచ్చేది. ఆడ వాళ్ళు వడ్డించేటప్పుడు వాళ్ళు మోహించి వ్యభిచారం చేసినారు. పౌలైతే 23,000 మంది చనిపోయినారు అన్నారు, కానీ సంఖ్యాకాండంలో అయితే 24,000 మంది ఒకే రోజు చనిపోయినారు. వ్యభిచారం అంటే ఏమంటే భర్త ఉండగా మరొక పురుషుడు, భార్య ఉండగా మరొక స్త్రీతో అక్రమ సంబంధం కలిగి ఉంటే దాన్ని వ్యభిచారం. అది భౌతికంగా. అయితే దేవుని వాక్య వెలుగులో మనం వ్యభిచారం అంటే ఏం చూస్తూ వస్తామంటే చదవండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి మోహపు చూపుతో చూసిన వాడు ఏమైపోతాడంటే దేవుని దృష్టి వ్యభిచారుల దేవుని. కాబట్టి మోహపు హృదయం యొక్క తలంపుల ఆలోచనలు అలాంటి అంటే అదే వ్యభిచారం. మనసులో అలాంటి వారు కూడా దేవుని చేత శిక్ష 23,000 మంది ఇక్కడ అన్న మంది సంఖ్య 25. కాబట్టి పిల్లలైన వారు అలాంటి వారుగా ఉండకూడదు. ప్రభువులలో పాల్గొని నేను పరిశుద్ధులైన ప్రకారం మీరును పరిశుద్ధులైంది. ఇప్పుడు ఎట్లా అయిపోయినారంటే ఆ సినిమాలలో సీరియల్స్ మాదిరిగా ఆకర్షణీయంగా వస్త్రాలు వేసుకోవడము, అన్నీ చెప్పకూడదు అనుకోండి. ఇంకా దానికి సంబంధించిన వాళ్ళంతా డబ్బులు ఇస్తారు కాబట్టి అట్లా వేసుకొని తిరుగుతారు, అట్లా నటిస్తారు. మనకేం అవసరం? దేవుని పిల్లలు చూస్తే ఎట్లుండాలో అట్లే కనపడాలి. మరొక రకంగా మందిరంలో ఒక రకంగా, ఫంక్షన్లో ఒక రకంగా, బయట ఒక రకంగా, లోకంలో ఒక రకంగా వేషధారులకు మనం ఉండకూడదు. ఎడని చూసి వీళ్ళు దేవుని పిల్లలేనా అన్నట్లు ఉండకూడదు. శుభ్రంగా ఉండి మంచి బట్టలు మట్టికి వస్త్రాలు బాగున్నాయి అంతే, ఎక్కువ ఆకర్షణీయమైన కూడా వేసుకోకూడదు అని దేవుని వాక్యం. ఆ సైనికులు ఊరి భార్య ఒక ఆమె స్నానం చేస్తుంది, చూశాడు, మోహపు చూపుతో చూసినాడు, తిరిగి ఆమెతో విచారం చేసినాడు. దాని ఫలితం ఎంత నష్టం. తను చేసిన పాపాన్ని బట్టి తన కుమారుల మీద ఒకరినొకరు చంపుకొని శిక్షకు గురైనారు. అబ్షాలోము గాని, అమ్నోను గాని, అదోనియా గాని. తిరిగి కుమార్తె కూడా చెరపడుతూ వచ్చింది. కారణం ఏమంటే దావీదు ఆ చూపు చూశాడు. నీలో కూడా ఒకవేళ అలాంటి వ్యభిచార సంబంధమైన తలంపులు, కోరికలు, ఆశలు కలిగి ఒకవేళ నీ హృదయంలో ఉంటే దేవుని శిక్షకు గురైన వ్యక్తి వలె ఉంటావు అని ఈ సంగతులు మనకు రాయించి పెట్టాడు. అందుకే యాకోబు భక్తుడు అన్నాడు 4:4లో, దేవునితో వైరం. నువ్వు ఈ లోకాన్ని స్నేహించి లోక పద్ధతులను అనుసరిస్తున్నావు అంటే దేవునితో ఏం చేస్తున్నావు? వైరం అనుసరిస్తున్నావు. దేవునికి శత్రువు అవుతున్నావు. మళ్ళీ దేవునికి శత్రువై విరోధై నువ్వు బ్రతకగలవా? కాబట్టి వ్యభిచార తరం. అందుకే యోబు భక్తుడు అంటాడు, చదవండి 31:9 వచనం. కాబట్టి నేను హృదయమున పరస్త్రీని మోహించిన ఎడల, ఒకవేళ హృదయములో ఇతరులను ఆశించి మోహించే దేవుని శిక్ష నీకుంది. నీకు కాకుండా దావీదు కుటుంబానికి వచ్చినట్లు కూడా శిక్ష నీకు వస్తుంది. కాబట్టి పాల్పొందే నీవు ఈ వ్యభిచారం అనేటువంటి మనస్సుకు నువ్వు దూరంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. 3. 4 చూస్తే చూడండి, 10:9 మొదటి కొరింథీ 10:9. కాబట్టి మనం ప్రభువును శోధించకూడదు. కొన్నిసార్లు దేవుని పిల్లలుగా ఇతరులు శోధిస్తుంటాం. లేదంటే నాకు అదే కావాలి, ఇదే ఉండాలి, అట్లే ఉండాలి, అది చేయాలి, ఇచ్చేయాలి అనుకొని శోధిస్తూ ఉంటాం. దేవుడు మన జీవితంలో వద్దు అనుకుంటే వద్దు. దేవుడు నీతో మాట్లాడలేదు. శోధన. భక్సింగ్ గారు సేవకు వచ్చిన వాళ్ళకి
టెస్టింగ్ చేసేవాడు. అందరితో తరబిది అయిన తర్వాత మళ్ళీ ఎబ్రోను పంపిస్తే ఆయన దగ్గర టేబుల్ దగ్గర కానీ భోజనం పెట్టే దగ్గర కానీ ఆయన అంటుండేదానికి కానీ సేవకు భోజనాలు పెట్టుకునేవాడు అంట. పెట్టి టేబుల్ మీద కొన్ని వస్తువులు పెట్టేవాడు అంట, చాక్లెట్లు కానీ స్వీట్లు కానీ అట్లా. వీళ్ళు చూసి 3 రోజులు చూడుస్తారు పెడతారు, 3 రోజులు చూడుస్తారు పెడతారు. ఆయన మర్చిపోయినాడేమో అనుకొని ఏదో వీళ్ళకి ఏదో ఆశ పుట్టినప్పుడు ఊరికి ఎదురుకు పెడితే ఎట్లా ఆదామో వాళ్ళు తిన్నారు కదా, చూసి ఊరికి కొనలేం కదా. తింటే తినేది లేనప్పుడు చూసి అడుగుతాడంట, నేను ఇక్కడ స్వీట్ పెట్టింటే ఎక్కడ పోయింది అని అడిగేవాడంట. అప్పుడు వాళ్ళు ఒప్పుకుంటే వీళ్ళు నిజంగా యథార్థంగా నమ్మకస్తులే అని చెప్పి వారిని సేవ కొరకై డౌన్ అయిందా కాబట్టి వ్యభిచారం ప్రభును శోధించిన వారు కొన్నిసార్లు శోధించి నష్టపోతాం. సాతానుడు యేసు ప్రభువును శోధించినాడు. మనకు తెలిసి మత్తయి సువార్త 4వ అధ్యాయంలో బాప్తిసం తీసుకొని రాగానే ఆయన శోధించినట్లు రాయబడింది. అయితే ప్రభువు గనక జయిస్తూ వచ్చినాడు. కొన్నిసార్లు శత్రులు మనం శోధిస్తాడు, ఇది చేయి అది చేయి, ఇట్లుండ అట్లుండ, అది ఎక్కువ ఇదే తక్కువ, ఇట్లా చేసే కానీ అది చేసే కానీ శోధనలో పడిపోతాం. కొన్నిసార్లు ఇట్లా వస్త్రాలు వేసుకోవాలి, అందరిలో పెద్దది కనపడాలి, అందరికంటే వెంకాయ పెట్టతో కష్టపడలేదా అట్లుంటాయి. నేను అనుకుని వీళ్ళందరికి అప్పుడు పిల్లప్పుడు గుడి దగ్గర దయాలు పట్టిన వాళ్ళు అట్లా ఇడుచుకొని తిరుగుతుండ్రి గుడి చుట్టూరుగా. నేను వీళ్ళకేం దయాలు పట్టినాయో చూడనుకునేది. బజార్లో ఏం దయాలు పెట్టినాయంటే ఫ్యాషన్ దయాలు, 24 గంటలు ఇట్లా అనుకోవడం, ఇట్లా అనుకోవడం, ఇట్లా యాటగా మళ్ళీ సెల్ చూసుకొని ఇట్లా మళ్ళీ ఇట్లు పెట్టి ఇట్లా అనుకోవడం. ఉండిన ఎంటుకలు ఊడిపోతే తల్లి నూనె పెట్టుకొని చక్కగా దూకోమంటే ఏం శ్రద్ధ. ఒకటి, ఎవరికైతే సోకలు ఎక్కువ ఉంటాయో, ఎవరిని ఎక్కువ అద్దంతో పోతుంటారో వాళ్ళు నాకు దృష్టి ప్రత్యేకంగా తల్లిదండ్రులు అయిన వాళ్ళు ఉంచాలి. అది సైకాలజీ. పోలీసు వాళ్ళు కూడా కొంతమంది ఎవరైనా ఏం చేస్తున్నారని ఎందుకు అడుగుతారు, అందరిని అడగరాళ్ళు. అప్పుడే వాళ్ళ మీద డౌట్ వస్తుంది. వాళ్ళ బిహేవియర్, వాళ్ళ చూపులు అప్పుడే, వాళ్ళ నడక అప్పుడే. వాడు వస్తుండగానే ఇట్లా ఏదో చేసినట్లు ప్రయత్నం చేసేదే ఎవరు రాను ఇక్కడ అంటే తెలిసిపోతుంది. ఊరికి దొరికినారని పేపర్లకు వేస్తారు, టీవీలో ఎందుకు వస్తారంటే సైకాలజీ. పిల్లలు కూడా లెక్కలు రాయకున్నాడు, హోంవర్క్ రాకున్నాడు ఎట్లుంటాడంటే బుద్ధిమంతుని లెక్క తల ఉంచుకొని ఏం తెలుకున్నాడు లెక్క ఉంటాడు. రాసినోడు అవి చూసి తిప్పేసి నోడు తీసి ప్రయత్నాలు చేసి వీడు మాత్రం చాలా బుద్ధిమంతుడు లెక్క ఉంటాడు. మేము అనుకునేది బుద్ధిమంతులు ఆడు ఉండరు, ఆయన వాన్నే పిలిచేది. ఎందుకంటే నన్నే ఆడ అడుగుతారు అని. రెండోది ముందు లైన్లో ఉన్నాడు కూడా వెనక లైన్కి పోయింటాడు అప్పుడే. లేదంటే ఇంకో కొంతమంది ఏం తెలుసు, రాగానే సార్ లేదు సార్, అర్జెంట్ సార్ వాష్రూమ్ సార్, అర్జెంట్ సార్ అంటారు. మాకు అర్థమైంది. అంటే దొంగెద్దుకి తాడు మురగంట. చూసేదానికి తాడు కట్టినామే అనుకుంటారు, కానీ అది మేసి వస్తుంటుందంట. కాబట్టి చాలామంది శోధనలో అనేక సార్లు మనం కూడా అకులా ప్రిష్కిలాలు ఉన్నారు కదా, అకులా ప్రిష్కిలు కాదు, అన్య సప్పిర్యాలు. చదవండి 5:9 అపొస్తలుల కార్యములు 5:9 త్వరగా 2 మాటలు చదివేసి. కాబట్టి ఏం చేసినారు వాళ్ళు అంటే పొలం అమ్ముకున్నారు, ఉన్న దాంట్లో సగం దాచుకొని సగం తెచ్చిచ్చినారు. మొదటి రాగానే సార్ ఏమైపోయినాడు, ఆడేవాడి చనిపోయినాడు. అంటే ఇంటికే అనింది ఆయన కూడా పడి. అప్పుడన్నా ఎందుకు దేవుని ఆత్మను మీరు అనే మాటను బట్టి చెప్తున్నాను. మనం కూడా అనేక సార్లు ఏమవుతుంది ఎట్లా చేస్తాం, ఎట్లా వెళ్ళబ్బా దేవునికి. చదువు మలాకి 3. కాబట్టి ఎట్లంటే నా మందిలో తీసుకురండి,
విప్పి కొట్టుకొని పోతుంది వానలకి అనుకుంటే దేవుని ఆశీర్వాదం శోధించి చూడండి అన్నాడు. కానీ మనం యువక నష్టపోతాం. శోధనలో పడి ఏడవుతుంది అబ్బా ఇంతొట్టి ఆడిస్తాం. ఆయనకేమి ఏం లేదు కాబట్టి ఈడు మనకి సంసారం ఉండిపోయా, పిల్లలు ఉండిపోయా, వాళ్ళ చదువులు ఉండిపోయా, అప్పులు కోసి కట్టుకుంటున్నాము. దేవునికి తెలుసు కదా నీకు ఉద్యోగం ఇచ్చినప్పుడు ఏమని చెప్పినావు, ప్రభా నాకు ఉద్యోగం ఇస్తే 10వ భాగం ఇస్తాను. ప్రమాణం చేసినాడు. పెళ్లిలో మీకు ఎంతమంది గుర్తుందో చేసిన వాళ్ళకి పెళ్ళి అయిపోయింది కాబట్టి మర్చిపోయినాం అనుకున్నారేమో. దాంట్లో దేవుని ఇంటికి నమ్మకంగా 10వ భాగం ఇస్తాను, నమ్మకంగా భార్యాభర్తలు కుటుంబం ప్రార్థన చేసుకొని దేవుని ఇంటికి నడుచుకుంటాము. ఇవన్నీ చేసినారా లేదా? మర్చిపోయినామన్నా అంటారేమో కదా. ఓసారి పెళ్లి చేసిన నన్ను అడగండి, ఏ రోజులు పెళ్లి చేసినాడన్నా వినండి. అందుకే వాళ్ళు చివరిలో దేవుని ఎదుటను, దేవుని ప్రజల ఎదుటను, సంఘం ఎదుటను ప్రమాణం చేయించున్నాను. నువ్వు ప్రమాణం చేసినావు, నీ ప్రమాణము నువ్వు తప్పిపోయినట్టు నువ్వు అబద్ధికుడు, అబద్ధికురాలు అయిపోతావు. అందుకే ఎందుకు మన నష్టాలు, ఎందుకు మనం ఏం చేసినా ఏం ప్రయోజనం లేదు, ఆశీర్వాదం లేదు, మేలు లేదంటే మనం దొంగిలిస్తూనే ఉండాం. కారణం ఏమంటే చదవండి, 1 తిమోతి 6:9. కాబట్టి ధనాపేక్ష, డబ్బు సంపాదించుకోవాలి, మంచిదే, ప్రయాసపడచ్చు, న్యాయంగా నీతి న్యాయంగా బ్రతకాల. నాకు ఎంతో మంది ఇది చేయద్ది అట్లా చేయట్లేదు, నాకు అన్యాయంగా దేన్ని తీసుకోవడం నాకు ఇష్టం లేదు, చేయడం ఇష్టం లేదు. కాబట్టి నేను ఏది చేయడానికి ఇష్టపడలేదు. మనం ఏది చేస్తామో కష్టాన్ని అదే రావాలి కానీ అనవసరంగా అన్యాయంగా. ఎందుకంటే అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కారు. ఎంతోమంది అన్న కాల్సి ఉంటే నా ఫ్రెండ్స్ అన్నారు, నీకు 10 లక్షలు ఇచ్చిన మీద బిజినెస్ పెట్టుకోమరు అన్నారు. కానీ చేయొచ్చు, దాంట్లో కొన్ని ఉంటాయి. దానికి కూడా సంఘం విషయంలో కూడా భారం ఉండి అవన్నీ చేయలేదు. అందుకే దేవుడు నాతో ఏం మాట్లాడు, 2 తిమోతి 2వ అధ్యాయంలో రాయబడిన మాట ప్రకారం సైనికుడెవను ఎవడును, చదవండి, సైనికుడెవడను యుద్ధమునకు పోవునప్పుడు దేవుని సంతోష పెట్టాలంటే ఈ జీవన వ్యాపారంలో అది చేసి ఇది చేసి ఏదో చేద్దాం అనుకుంటే దేవుని పని చేసేవానికి, దేవుని కొరకై జీవించాలనే దానికి ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. కాబట్టి దేవుని కొరకు మనం జీవించాలంటే కొన్ని వదులుకోవాల్సిందే. అది నేను వదులుకున్నాను. కారణం ఏంటంటే ధనాపేక్ష సమస్తమైన కీడులకు. చాలా మంది అది కట్టి ఇది కట్టి ఉన్న డబ్బులు పోగొట్టుకుని వాళ్ళు కొట్లాడుకొని ఇప్పుడైతే ఎట్లయిపోయిందని డబ్బు కోసము రకరకాలుగా చంపేస్తున్నారు, ఆస్తుల కోసం చంపేస్తున్నారు, గొడవలు పడుతున్నారు, రకరకాల పరిస్థితులు. ధనాపేక్ష. ఒకరికి వాళ్ళకి న్యాయబద్ధంగా వచ్చేది ఉండేదైతే అది వేరు. అన్యాయంగా ఇంతకుముందు వార్త నిన్నాం, చిన్న పాప 5 ఏళ్ళేమో ఉన్నింది వైజాగ్లో, పెద్ద కోటీశ్వరుడు అంట, రియల్ ఎస్టేట్ వ్యాపారి. వాళ్ళు చిన్న ఆయన ఆ పాపను తీసుకొని పోయి బర్నింగ్ పెద్ద ఫ్యాక్టరీ పైపులో మంటలు బండేది పైపులోకి బూట్ అయిపోయింది. తర్వాత దొరికింది. ఎవరు చేసిందంటే తనకు రావాలంటే ఆ పిల్ల ఉంటే రాదని చెప్పేసి చంపేసినాడు. ఎంత దౌర్భాగ్యం మనిషి. ఇప్పుడు ఒక ఆయన కోర్టుకు వేసింది, సుప్రీంకోర్టులో యూట్యూబ్లో కూడా వస్తుంది. ఆయనకు దాదాపు 16 కోట్ల డబ్బులు, బాంబేలో పెద్ద అపార్ట్మెంటు, ఎన్నెన్నో వేసి సుప్రీంకోర్టుకి ఇచ్చింటే జడ్జి ఆశ్చర్యపోయినాడు. చాలా అన్నాడు, భర్త దగ్గర నుంచి భరణం కావాలంట. ఇది నాలో ఎట్లయిపోయినారంటే కొన్ని విషయాలు చెప్పడానికి కూడా సిగ్గుకరంగా ఉంటాడు. వదిలిపెట్టి వాళ్ళ నుంచి వచ్చే సొమ్ముతో సోగు చేసుకొని జలసాగి తిరగచ్చు అనేటువంటి ఆలోచనలోనికి, చెడు ఆలోచనలోనికి వచ్చింది సమాజం ఇప్పుడు. దానివలన ఏమీ ప్రయోజనం లేదు. దేవుని పిల్లలు దేవుని రాజ్యం కొరికే బ్రతకాల. కాబట్టి ధనాపేక్ష, దేవుడు లేకుండా నువ్వు ఎంత ఏది కలిగి ఉన్నా, అందుకే ఆ ధనవంతునితో ఇండ్లు కట్టిస్తాను, ఆ యొక్క గాదెలు నింపి అన్ని చేస్తానంటే దేవుడు ఏమన్నాడు ఆ వ్యక్తిని, వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణం నేను
అడుగుచున్నాం. దేవుని దృష్టిలో వాళ్ళంతా ఎవరు? అందుకే ఎవరి కొరకు అని రాయబడిందంటే కింద నెక్స్ట్ 24 వచ్చిన అనుకుంటాను, దేవుని కొరకు కాక తమ కొరకే ధనవంతులకు వారి విషయంలో అని రాయబడింది. ఉందా? 12 లూకా 12:20 చదువు మా మాట. దేవుని ఎవరు ధనవంతుడు కాక తన కొరకు సమకూర్చుకునేవాడు అట్లాగా వెర్రివాడు ధనవంతులాగా. భూలోకంలో అన్నీ ఉంటాయి, పెద్ద ఆస్తులు ఉంటాయి, పొలాలు ఉంటాయి, ఇండ్లు ఉంటాయి, డబ్బు ఉంటుంది, కావలసినటువంటి సౌకర్యాలు అన్నీ ఉంటాయి. కానీ వాడు దేవుని దృష్టిలో ఎలాంటి వాడు? వేరేవాడు. 16వ అధ్యాయంలో చూస్తే ఆ ధనవంతుడు పాతాళంలో ఉన్నాడు. మన ధనము ఐశ్వర్యం దేవుని దృష్టి మీద నాకు ఇచ్చిన దాంట్లో దేవుని కొరక ఎట్లా పరలోకంలో ధనం సమకూర్చుకోవాలంటే దేవుని కొరకు ఖర్చు పెట్టాలా. దేవుడు నీకు ఊరికే ఇచ్చినాడు దాచిపెట్టుకోవడానికి వద్దు. ఎంత ఇచ్చినాడు అంత లెక్క అడిగితే తిడతారు. ఇంత ఇచ్చినా ఏం చేసినావు? ఏదో గవర్నమెంట్ వాళ్ళకి అప్పుడు ఏదో ఆడిట్ సర్టిఫికేట్లు అనుకుందాం. ఇప్పుడు అట్లా చేసేయలేదు. ఇట్లా ఆధార్ కార్డు నంబర్ కొడితే యా బ్యాంకులో అకౌంట్ ఉంది, ఎక్కడుంది, ఎంత నువ్వు ట్రాన్సాక్షన్ చేసినావు, మొత్తం డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. ఎంత పొలం ఉంది నువ్వు చెప్పుకుండగానే వాళ్ళంతటికి వాళ్ళు నీకు రాకుండా ఏమేమో రావు, మొత్తం అవే కట్ అయిపోతాయి. కంప్యూటర్ అట్లుందంటారు వాళ్ళే, ఇప్పుడు ఏం చేయలేము మనం అంటారు. అప్పుడు కాదు, అన్ని లేనిపోని రాస్తున్నది. ఈ లోకంలోనే దీని కొరకే ఇట్లుంటే పరలోకంలో దేవుడు ఎంత న్యాయవంతుడు. కాబట్టి ప్రభును శోధించకూడదు. దేవునికి ఏది ఇష్టమైందో ఒకవేళ మనకు శోధనలు కలిగితాయి కొన్నిసార్లు. అదే 10వ అధ్యాయం 13 వచ్చిన చదవండి. 1 కొరింథీ 13 శోధనలు. సాధారణంగా మనుషులకు వచ్చే శోధనలు వస్తాయి. అయితే ఏం చేయాలంటే మనము చదువు నెక్స్ట్, దేవుడు నమ్మదగిన వాడు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గం ఒకవేళ సహించగలిగేంత పంపుతాడు. ఒకవేళ సహించుకోలేమనుకో అది సహించేకి దేవుడు కృపనిచ్చినాడు అంటే తట్టుకోగలుగుతారు. కాబట్టి ప్రభు నమ్మదగిన వాడు, ప్రభు మీద ఆధారపడాలి. ఇది 4వది. 5వది సనుగుట. చదవండి 10వ అధ్యాయం 10వ వచనం. కాబట్టి కొంతమంది సనుగుతో, మంది సనుగుతూనే ఉంటారు. పాతకాలంలో అయితే పొయ్యిలో కట్లు పెట్టుకుంటూ ఒకటి, సామాన్లు కడుక్కుంటూ ఒకటి, అన్నం పెట్టేటప్పుడు ఒకటి కొనుక్కుంటా సనుక్కుంటా అందరూ వాళ్ళు అది చేసి ఇది చేసి మీ ఇంట్లోనే ఏమీ లేదు, పుట్టినాళ్ళు దరిద్రంలోనే జాయాల రకరకాలుగా అనుకుంటారు. నేను ఇంటికి వచ్చిన వాళ్ళ నుంచి నాకు ఇదే సరిపోయింది, పని మనిషి అయినాను. ఏం ఆడవాళ్ళు అడే ఇంట్లో ఉండి ఎమ్మెల్యే కావాల్సి ఉంటే మీ అమ్మోళ్ళ ఇంట్లో ఉండి పని మనిషి అయిన దానికే భూ పెట్టేసి సాకేది అంత ఇంతో. ఒకవేళ ఏదైనా ఆస్తిపాస్తులు ఉంటే ఆయన పేరు మీద నీకు వస్తాయి, లేదంటే ఉద్యోగస్తుడు అయితే ఆయన తర్వాత నీకే అన్ని స్వతంత్రంగా ఉంటుంది. ఊరికే వస్తుందా? మళ్ళీ ఇంట్లోనే మీ అమ్మోళ్ళ ఇంట్లో ఉండి ఎమ్మెల్యే ఎంపీకి తిరిగింటే అయిపోయింది. ఎందుకు పెళ్లి చేసుకోవాలి, ఇంటికి రావాలి? నానా కష్టాలు పడి తెచ్చి పెడుతుంటే మళ్ళీ పెయిన్ నన్ను సింహాసనం చేయలేదు, కుర్చీ మీద కూర్చిపెట్టలేదు, ఆ రోజు కూడా నాకు 10 తులాలు చైన్ చేపిలేదు, రాని పడిసి అప్పుడే వస్తా సీదుకుంటాం. సనుగులు గొనుగులు. ఇంక వీళ్ళైతే నువ్వు వచ్చిన నుంచి మా ఇంటికి అంతే అయిపోయింది, నా బతికే సరిపోలేదని వీళ్ళు వాళ్ళని అంటుంటారు. ఇంటికి వచ్చే ఇది లేదు అది లేదు అని సార్లేం తక్కువ లేరు. ఏం చేస్తారంటే నేను గెలాలి నా జరగల ఒకటి లాస్ట్ కొట్లాడే, లాస్ట్కి ఇద్దరు ఒకరికొరు కొట్టుకొని సమాధానం లేకుండా మీ ఇద్దరు మాటలన్నీ పిల్లలని వాళ్ళ ఇంట్లో ఉండి బజారు పాలై చెడిపోతారు. మీరు బుద్ధి కలిగిన వాళ్ళ తల్లిదండ్రులైనా దేవుని పిల్లలైనా వాళ్ళు ఎదుట కొట్లాడకూడదు, దుర్భాషలు మాట్లాడకూడదు. ఏదున్నా సమస్య మీ ఇద్దరే మాట్లాడుకోవాలి. నాకు అనుభవం లేకపోయినా చెప్తున్నాను, చెప్పిన వాళ్ళు విని. మీ ఇద్దరు మాటలు ప్రవర్తన జీవితాన్ని బట్టి పిల్లలు కూడా అట్లే తయారవుతారు. మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, కాని చెట్టు నువ్వు ఎట్లుంటే అట్లే తయారవుతారు. నేర్చుకోండి, ఇంకా మారండి. వాళ్ళని కూడా ఎందుకు ఎడగొట్టుకుంటారు? వాళ్ళు మిమ్మల్ని చూసే. కాబట్టి సనుగుట అనేది చాలా భయంకరమైన పాపం. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో దేవుడు మన్నాను కురిపిస్తుంటే మాకు ఆహారం కావాలంటే ఆహారం కురిపించినాడు. తిన్నప్పుడు తేనె వలె అపూపంగా మధురంగా ఉందన్నారు.
2 నాళ్ళు అయిన తర్వాత సవిసారం లేదన్నారు. మనలు కూడా అంటే తిన్నన్నాళ్ళు తిని తీటి పదాలు వాడుతుంటారు. ఏదో అప్పుడు ఏమో ఇంత ఉప్మా పెట్టిండే ఇంత ఇడ్లీ ఇచ్చిండమ్మ, దానికల్లా ఆ రోజు మీకు పోయింటే ఏమేమి లేదమ్మా, అంత అవతలకు చికెన్ వేసినారు, మాకు చికెన్లో తోలు వేసినారు, నాకు కాలు పడింది, ఒకటే ముక్క అది మెడకాయ పడింది. వాళ్ళు కూడా అదే మాకు మాంసం అన్నారు. దేవుడు వాళ్ళకి ఇలా కానీ మాంసం కావాలని ఇంక వాళ్ళ తిని పండ్ల సందుల్లో ఉండగానే ఏమొచ్చిన వాళ్ళకి సర్పములు వచ్చి కాటేసి చచ్చిపోయినాయి. ఇప్పుడు సంఘాల్లో సమస్యలన్నీ ఇదే. ఫంక్షన్ అంటే చాలు దుర్వాసన రావాల, వాసన ఉంటేనే ఫంక్షన్, లేకపోతే లేదు. దాన్ని పెట్టిన తర్వాత ఎన్ని సమస్యలు లేదా, కొంచెము ఇంకారంత దాన్ని ఇట్లా టేస్ట్ బాగుండే, ఏం వీళ్ళ ఇంటికి వచ్చి చేసి పెడితే అయిపోయి కదా. ఏరే వాళ్ళు దీన్ని పేర్లు పెట్టేది ఏంటికి? కొంతమంది ఫంక్షన్లు పోతే చెప్తుంటారు నాయన, చెవులు యూతులు పగిలిపోతాయి. ఏదో పోయినామో పూట కొంచెం ఏదో ఉన్నట్లు లేనట్లు, అంతమందికి మన ఇంట్లో 5 మందికి ఒకసారి సరిగ్గా ఉండదు. ఓసారి అంటే 2 కారం మిరకాయలు ఎక్కువ ఉంటే కారం పడింది అంటాము, పొరపాటులో ఉప్పు పడింది అంటాం. 5 మందికి చేసుకునేకి ఎట్లుంటే ఫంక్షన్లో వాళ్ళు ఎంతమందికి డబ్బులు ఇచ్చింటారు వాళ్ళకి చేయమని, కానీ వాడు ఏం చేసింటాడు, ఏదో ఒకటి పొరపాటు జరిగిపోయి ఉంటాయి. కారం ఎక్కువ ఉంటే ఉప్పు ఎక్కువ ఉంటే కవర్ చేసుకొని తిను. అంటే తిండి గురించి దేవుని రాజ్యానికి తిండిపోతులు కూడా పనికిరారు. వారు అట్లా ఆశించినారు, దేవుని శిక్ష వారికి వచ్చింది. కొంతమంది సనగ మరి ఆ యొక్క స్త్రీ ఏం చేసిందంటే అత్తరు తీసుకొని యేసుప్రభు యొక్క పాదాల మీద పోసి అక్కడ ఉన్నటువంటి వారు యూదా ఈ డబ్బు ఈ అత్తరు ఎందుకు వ్యర్థం చేయాలా, అది అమ్మి బీదులకి ఇచ్చి ఏరవాళ్ళు అంటుంటారు కొంతమంది. అదే ఆమెకు దేవుడు చేసిన మేలుని బట్టి తనకు విలువైనదే తీసుకొని వచ్చి ఆయన పాదాలకు మీద పోసింది. ఆమె సమర్పణ చేసి నీ సొమ్మేం పోయింది. కొంతమంది దేవుని పనిలో కొన్ని చేసే వాళ్ళని బట్టి ఇట్లాంటి సమస్యలే వస్తుంటాయి ఇతరులు. ఎందుకంటే వాళ్ళు మనకంటే మంచి వాళ్ళు ఎక్కడైతారో గొప్పలు కనపడతారో పేరు వస్తుందేమని. అందుకనే దేవుని సంఘంలో మనం మన సహవాసంలో ఏం చేస్తామంటే ఎవరు కూడా ఫలాన్ని నేను తెచ్చినాను అనేది కనిపించకూడదు అనే దానికి ఎందుకు పెడతారంటే ఇదే. వేరే చోట పోతే ఫలానా దాత డోర్ చేయించినాడని డోర్కి పేరు ఉంటుంది, ఫలానా టేబుల్ చేపిస్తే టేబుల్ పేరు ఉంటుంది, ఫలానా వాళ్ళు మైకి ఆడవేసి ఉంటారు, చనిపోయిన వాళ్ళ పేరు దాని మీద రాసి ఉంటారు, కీర్తిశేషులు. ఎట్లన్నా ఉండి చనిపోయినకి వాళ్ళు కీర్తిశేషులే. ఇది కాదు దేవునికి. ఒక కుడి చేత్త ఇస్తే ఎడమ చేతి తెలుగు. నువ్వు దేవుని బిడ్డవైతే నీవు రహస్యమైన జీవితంలో దేవుని కనపరచాలి. కాబట్టి ఇక్కడ సనుగుట. కొంతమంది దేవుని పిల్లలు ఎట్లుంటారంటే ఎప్పుడు సనగేదే, వాళ్ళ మీద వీళ్ళ మీద, ఇది ఇట్లా అది ఇట్లా. ఇంకొంతమందికి ఏదన్నా ఏరే వాళ్ళకి చెప్పకపోతే వాళ్ళ కడపలో మంట అట్లా ఇట్టుండదు. మంట తట్టుకోలేక తండ్రి నాయన ఎవరితో పోలా ఎవరు చెప్పాలని వాళ్ళు చెప్పి అమ్మయ్యా నా ప్రాణం ఇప్పుడు నిమ్మలమైంది, పోయి వాళ్ళతో తినొచ్చింటుంది కదా, ఇంక వచ్చే పండుకుందాం, మళ్ళీ రెస్ట్ తీసుకొని ఇంకొకరింటికి పోదాం. వీళ్ళంతా కొరివిదేయాలనొచ్చు ఒక రకంలో చెప్పాలంటే. ఇవన్నీ నెత్తి మీద కుంపుడు పెట్టుకొని తిరుగుతాయి అంటుంటారు. అప్పుడు మేము వచ్చేటప్పుడు గుంట కళ్ళు ఇచ్చి కొరివిదేయాలంటే రాత్రి చూసినావా పవిత్ర ఎప్పుడన్నా? కొరివిదేయాలంట నెత్తి మీద కుంపు పెట్టుకొని తిరుగుతుంటాయంట. మేము గుంటకల్ నుంచి వచ్చేటప్పుడు అనేవాళ్ళని, నేను ఆ రోజు కుటన్న కనపడు నాకు అనుకునేవాడిని. అందరూ చెప్తారు నాకు ఇట్లా వచ్చిండే, తెల్లగా నిలబడిండే, రోజు 2 ఇట్లు బాయి తర్వాత ఇట్లా అయినా అని చెప్తుండ్రి. నాకేమి ఆ రోజు ఏం కనపడలేదు. ఇంకొక ఆయన నాకు యాద, నువ్వు దేవుని బిడ్డ లేపా నేను కనపడవా అన్నారు. అసలైన కొరిదేవులు మన మధ్యలోనే ఉంటాయి. పోయి ఇంటికి ఏం చేస్తారు, ఈ కోరి తీసుకొని ఆ కోరి కంటిస్తారు, ఆ కోరి తీసుకొని ఇంకొక కోరి కంటిస్తారు. మొత్తం కుటుంబాలను ఏం చేస్తారు, అవి కొరిదేయాలి. ఎక్కడి నుంచో రావు. సైతానుడేమో సైతానుడు వచ్చేప్ప అంటారు. వాడేమి ఇంకా కొమ్మలు పెట్టుకొని కట్టి పట్టుకొని నల్లగా రంగు కొట్టుకొని మీ ఇంట్లోకి రాడు. ఏం పీర్ల పండుగలో వేసుకొని వచ్చినట్లుగా ఎక్కడ రాడు, అది మీలో నుంచే వస్తాడు. ఏదేం తోటలో ఆదామవుల్లోకే పోయినాడు, అననీయ సఫీరాకే పోయినాడు, దావీదులకే దూరినాడు, భక్తుల్లోకి. కారణం ఎక్కడ పడవాడు మనలోనే ఉంటాడు. చెప్పాను కదా, బాప్తిజం తీసుకొని మారు మనసు పొందిన చెప్పుకున్నంత మాత్రం చేత మనము అగ్ని మూలంగా ఆత్మూలంగా మారు మనసు పొందాం. మన మనసు మార్చుకున్నాం, కానీ శరీరం ఉంది. ఇది చనిపోయే వరకు దీంతో మనకు పోరాటమే.
శోధనలో ఉంటాము, అనేక రకమైన బలహీనతలో పడిపోయి చెడిపోయి దేవునికి దూరం అవుతాం. కనుక ఈ శరీరాన్ని మనం నలగొట్టుకోవాలి, సాధన చేసుకోవాలి, తగినట్టుగా జీవించాలంటే ఎట్లా వస్తుందంటే దేవుని ఆత్మ చేత ఇది వాక్యం చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, అపోస్తల బోధ సహవాసం రెట్టి వేసి ప్రార్థన చేయటం, 4 అనుభవాలను ఉంటే బలంగా ఉంటావు. శత్రువైన సాతానుడు వచ్చినా కూడా జయిస్తావు. అందుకే తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతులై ఉండాలా, దేవుని శక్తి నీలో ఉండాలా. అందుకే అన్నాడు చూడండి, చదవండి అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ 3 ముగిస్తాను, 2 మాటలు చదివేసి 14 వచనం. పద్నాలుగమ్మా 3:14 అంతేనా? సనుగులు సంశయములు మానని ఒక మాట వస్తుంది అక్కడ. 2:14 సరే, 2:14 మీరు మూర్ఖమైన ఒక్క జనం మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనిందులనై దేవుని కుమారులగినట్లు సనగులను సంశయాలను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనం మధ్యన మీరు జీవవాక్యం చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. లోకమందు మనం బుద్ధిమంతులైతే ఆకాశ నక్షత్రం జ్యోతులను దేవుని పిల్లలు మనం మీరు లోకానికి వెలుగన్నాడు, దాని ప్రకారం జీవించాలి. ఆ రీతిగా దేవుని వాక్య వెలుగులో మనం ఉన్నామో లేదో ఈ 5 అనుభవాల్లో మనము ఒకవేళ ఉంటే దేవుని రాజ్యమును పోగొట్టుకుంటాము. అది పోగొట్టుకోకూడదని దేవుడు ఈ మాటలు కొరింథీయుల సంఘంలో అలాంటి పరిస్థితులు ఉన్నాయి కనుక ఈ 5 రకాల వ్యక్తుల గుంపుల గురించి హెచ్చరిక చేస్తున్నారు. అందుకే తాను నిల్చున్నానని తలంచుకొని వాడు పడిపోకుండా జాగ్రత్తగా మనం చూసుకోవాలి, పరీక్షించుకోవాలి. అందుకే 2 కొరింథీ 13:5 మిమ్మల్ని మీరే శోధించుకొని, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు పరీక్షించుకొని శోధించుకొని చూసుకోవాలి. నిన్ను పరీక్షించుకో, ఎవరినో కాదు, ప్రభు బల్లది, ప్రభు శరీరం, అది పరిశుద్ధుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి అందులో పాలు పొందాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, అందులో పాలు పొందాలి. ఈ లక్షణాలు ఒకవేళ మొదటిగా చెడ్డవారిని ఆశిస్తుంటే మానుకో, మంచి వారిని అత్తుకో. విగ్రహం దేవుని కంటే ఎక్కువగా నీ జీవితంలో ఏదైనా కలిగి ఉండి జీవిస్తుంటే దాన్ని వదులుకో. 3వది వ్యభిచార మనస్సు, లోకాశల సంబంధమైన జీవితం, ఆశించి లోకమును ప్రేమించి లోక సంబంధమైన వ్యక్తిగా నువ్వు జీవిస్తుంటే దేవుని దృష్టికి అది వ్యభిచారం. అలాంటి పాపం నీలో ఉండకూడదు. 4వది ప్రభును శోధించకూడదు. దేవుడు ఏదో మనకు అనుగ్రహిస్తే ఏ విధానం నడిపిస్తే దాని ప్రకారం జీవించాలి, కానీ అది కాకుండా శోధించి దేవునికి ఇష్టమైన మార్గంలో వెళ్ళి నష్టపోకూడదు. 5వది సనుగుట. దేవుని బిడ్డలుగా దేవుని సంఘములో కొన్నిసార్లు ఏం దేవుడో ఏం కత్తో నబ్బి అన్ని దినాలే ప్రార్థన చేసినా మా ఇంట్లోనే మా ఆయన మారలే, నువ్వు మారితే ఆయన మారతాడు. మా పిల్లలు ఇట్లుండాలంటే మీరు ఫస్ట్ వాళ్ళని దైవికంగా మొక్క ఇవ్వంగంది, నువ్వేమో గాలికి ఇడిచి వీడొచ్చి ప్రభు తండ్రి మా పిల్లలు ఆడదిరుతున్నాయి ఇట్లుండాలి, ఎట్లెట్లేదు. అట్లా కాకుండా తుదకు ఎట్లుండాలి మనం? తల్లిదండ్రులారా మీ పిల్లలను కోపం రేపక ప్రభు యొక్క బోధలను శిక్షలను వారని పెంచుడి. ప్రభు యొక్క వాక్యం వెలుగులో మనము పెంచబడాలి. సనుగులు మానాల, దేవునికి సనికి సంహారకుని చేత శిక్షించబడి అలాంటివి మనలో ఉండకోకుండా పరీక్షించుకొని యోగ్యమైన విధానంలో ప్రభు యొక్క బలలో పాలు పొందుతూ వస్తాం. ఇప్పుడు మోకాళ్ళ మీదకి రండి, పరీక్షించుకొని దేవుని వాక్య వెలుగులో పాలు పొందుతూ రండి. మిగిలిన వారు మౌనంగా పరీక్షించుకోండి. దేవుడు ఏదైతే మాట్లాడినాడో హెచ్చరిక దాని విషయంలో తీర్మానం చేసుకొని ప్రభుకు నిన్ను అప్పగించుకో, దేవుని రాజ్యం పొందినట్లుగా ప్రభు సహాయం చేస్తూ వస్తారు.